90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏముంది, అసలు ఏం జరుగుతుంది సార్ ఆ కేసులో? నిన్న లావణ్య ఈవిడ వెళ్ళి నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కంప్లీట్గా ఒక 300 వీడియోలతో ఉన్నటువంటి ఒక హార్డ్ డిస్క్ కూడా, అంటే 2 హార్డ్ డిస్క్లు అంటున్నారు, బట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సో దీనికి సంబంధించి ఆ హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నిన్న తను అరెస్ట్ చేశారు మస్తాన్ సాయిని. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ ఒకటి మనకి ఇప్పుడే రిలీజ్ అయింది న్యూస్. సో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఏదైతే న్యూస్ డీటెయిల్స్ ఉన్నాయో అది ఒక విధంగా చెప్పాలంటే ఒక విస్తుగొలిపే విధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ మనకి అందుబాటులోకి వచ్చే రిమాండ్ రిపోర్టు ఈరోజు కోర్టులో బహుశా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత 14 days రిమాండ్ విధించవచ్చు. అయితే దీనికి సంబంధించిన అభియోగాలు ఏదైతే నిన్న లావణ్య గారు చేశారో, దీనికి సంబంధించిన మస్తాన్ సాయి మీద ఉన్నటువంటి అభియోగాలు, ముఖ్యంగా అతని యొక్క హార్డ్ డిస్క్లో కంప్లీట్గా న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్తూ, ఎంతోమంది స్త్రీల యొక్క జీవితాలతో ఆడుకున్నాడని చెప్తూ, తన మీద కూడా హత్యా ప్రయత్నం తను కూడా చేశాడని చెప్తూ, రాజ్ తరుణ్కి తనకు మధ్య ఉన్నటువంటి విభేదాలు పెరగడానికి కావచ్చు, లేకపోతే అదేవిధంగా రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చినప్పటికి కూడా వాళ్ళ మధ్య గ్యాప్ రావడానికి ప్రధానంగా మస్తాన్ సాయి కీలక పాత్ర పోషించాడని చెప్తూ కూడా అనేక రకాల ఆరోపణలు ఆధారాలతో సహా ఆవిడ నార్సింగ్ పిఎస్లో పెట్టిన తర్వాత ఆ ఆధారాల్లో ఉన్నటువంటి ఆ హార్డ్ డిస్క్లు కొన్ని మనకు వెలుగులోకి వచ్చి కొన్ని కూడా చూడడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది అంటే లావణ్య అండ్ మస్తాన్ సాయి ఇద్దరి విషయం కూడా 2 రకాలుగా ఉంది విషయం. ఇంతకుముందు ఒకసారి లావణ్య కూడా మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఆవిడ డ్రగ్స్ సంబంధించి, అంటే ఇది యాక్చువల్గా 3 రకాల కేసులు. ఇది ఒకటి రాజ్ తరుణ్ లావణ్య కేసు, ఒకటి ఎట్ ది సేమ్ టైం డ్రగ్స్ కేసు, ఒకటి మూడవది ఏంటంటే లావణ్య అండ్ మస్తాన్ సాయి సంబంధించినటువంటి ఈ అశ్లీల వీడియోలు, ఈ న్యూడ్ ఫొటోసు, అదేవిధంగా బ్లాక్మెయిలింగ్, హత్యా ప్రయత్నం, ఇటువంటి సంబంధించిన కేసు. మొత్తం 3 రకాల కోణాల్లో ఉన్నటువంటి ఈ కేసు ఇదేమిందంటే, మొదటగా రాజ్ తరుణ్ లావణ్యతో మొదలైన కేసు మధ్యలో కొంత అప్లిఫ్ట్ తీసుకొని అది ఎక్కడికి వెళ్ళిందంటే అది కంప్లీట్గా డ్రగ్స్ కేసులోకి వెళ్ళింది. అంటే వరలక్ష్మి టిఫిన్స్ కేసు సంబంధించి కూడా ఆ సందర్భంలో 12 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదవడం, అందులో నేను అనుకుంటాను మస్తాన్ సాయి 7వ నిందితుడో 8వ నిందితుడిగా కూడా ఇతన్ని ఆ సందర్భంలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాత లావణ్య అదే సందర్భంలో కూడా ఒకసారి హైదరాబాద్ టు ఢిల్లీ టు ముంబై తిరుగుతూ ఉన్నప్పుడు కూడా డ్రగ్స్తో పాటు కూడా ఆవిడ దొరికారని కూడా ఆ మధ్య లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇదే సందర్భంలో ఆవిడ మీద కొన్ని రకాల ఊహాగానాలు కూడా రావడం జరిగింది. ఆ కేసు ఎప్పటికీ కూడా ఆవిడ దీని మీద ఇంట్రాగేషన్కి పోలీస్ స్టేషన్లకి అందుబాటులో లేకుండా ఆవిడ తప్పించుకుని తిరుగుతూ ఈ కేసుని కంప్లీట్గా సైడ్ ట్రాక్ని పట్టించే విధంగా కంప్లీట్గా లావణ్య ఈ మస్తాన్ సాయి సంబంధించి ఆ వీడియోస్ అన్ని బయటపెట్టి కంప్లీట్గా కేసుని డైవర్ట్ చేసే పనిలో లావణ్య ఉన్నారు అన్నటువంటి విషయం కూడా మరొక కోణంగా కూడా వినిపిస్తోంది దీనికి సంబంధించి. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ కేసుని ఏ కేసు ఆ కేసు విధంగా మనం పరిశీలించి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మస్తాన్ సాయి చేసినటువంటి ఏదైతే ఉందో ఇది చాలా కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి విషయం. ప్రధానంగా ఇతను ఏంటంటే ఒక యూట్యూబర్గా ఉన్నటువంటి మస్తాన్ సాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ 2022లో మస్తాన్ సాయి యొక్క సిస్టర్ యొక్క మ్యారేజ్ సంబంధించి అప్పుడు లావణ్య గారు ఇక్కడ నుంచి వెళ్ళడం, దానికి సంబంధించి ఆ ప్రైవేట్ పార్టీలో కంప్లీట్గా అక్కడ లావణ్య గారు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న రూమ్లో తన స్పై కెమెరాస్, సీసీ కెమెరాస్ పెట్టి ఆమెకి తెలియకుండా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే కొన్ని న్యూడ్ ఫొటోస్ కావచ్చు, కొన్ని అర్ధనగ్న చిత్రాలన్నీ కూడా తను తీసి మరలా తన కోరిక తీర్చమని చెప్తూ మస్తాన్ సాయి ఎంతో రకాలుగా బలవంత పెట్టినట్టుగా కూడా వీడియోస్ మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తన యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే ఆ యొక్క వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టి పోర్న్ సైట్స్ కూడా పంపిస్తూ కూడా అట్ ద సేమ్ టైం వాటన్నిటికి కూడా నేను చేస్తానని చెప్పి ఈమెను బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా ఆవిడ అభియోగం. దాని తగ్గట్టుగా కూడా ఆధారాలు కూడా ఆవిడ చూపించారు. దీనికి సంబంధించిన కూడా మనకు కూడా కొన్ని విజువల్స్ కూడా మన బయటకు వచ్చాయి. అందులో కంప్లీట్గా డ్రగ్స్ తీసుకొని ఇతని యొక్క అనుచరుడు ఖాజా కూడా, ఇతనితో పాటు ఉన్నటువంటి ఇతని అనుచరుడు ఖాజా ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఎన్డీఆర్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా నివేదిక కూడా పేర్కొనడం జరిగింది. వాళ్ళు కూడా పొంతలేని సమాధానాలు చెప్తూ కూడా పోలీసులను అరెస్ట్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటల్లో కూడా పొంతలేని సమాధానాలు చెప్తున్నారు. అయితే ప్రత్యేకించిన సాయంత్రం అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనకు ఒక మీడియాకి కూడా ఒక లెటర్ రావడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ కేసులో
అంటే మస్తాన్ సాయి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే సుమారుగా 300 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒక లావణ్య కాకుండా చాలామంది అమ్మాయిల యొక్క జీవితాలతో అతను ఇదే రకంగా ఆడుకున్నాడని చెప్తూ వాళ్ళ యొక్క జీవితాలను పూర్తిగా అతను మిస్యూజ్ చేస్తూ వాళ్ళు ఏదైనా తమకి వేరే అవసరాలు మించి వస్తే వాళ్ళని స్పై కెమెరాతోటి అదేవిధంగా సీసీ కెమెరాలతోటి కూడా వాళ్ళ యొక్క న్యూడ్ ఫొటోస్ తీయమని చెప్తూ వీడియో కాలింగ్ చేసేటప్పుడు కూడా అవన్నీ చేస్తూ ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు అని చెప్తూ ఎవరైనా మహిళలు ఉంటే కూడా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ గురించి సంప్రదించమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ వీడియో మనం చేస్తున్న సమయానికి అయితే ఇప్పటివరకు ఎవరు నమోదు చేయలేదు. కేవలం లావణ్య ఫిర్యాదు మేరకు మాత్రం ఈ కేసును తీసుకొని పోలీసు ఇంట్రాగేషన్ నార్సింగ్ పిఎస్లో తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ మస్తాన్ సాయి యొక్క ఒరిజినల్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఆ విస్తుగొలిపే విషయాలు ఒకటో వెలుగులోకి వస్తుంటే అత్యంత కామాంధుడిగా పూర్తిగా ఒక యూట్యూబర్గా ఉంటూ తన యొక్క పైశాచిక వాంఛ తీర్చుకోవడం కోసం చెప్పి ఎంతోమంది స్త్రీల యొక్క జీవితాలతోటి చాలా రకాలుగా ఆడుకుంటూ వాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తూ చాలా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తుంటే ఇతని మీద బిఎన్ఎస్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే 4 రకాల సెక్షన్స్ నమోదు చేశారన్నట్టుగా తెలుస్తుంది అని దానికి సంబంధించింది. ముఖ్యంగా హత్యా ప్రయత్నం, డ్రగ్స్ కలిగి ఉండడం, డ్రగ్స్ తీసుకోవడం, అదేవిధంగా పోర్న్ సైట్స్లో అమ్మాయిల యొక్క జీవితాలని భయపెడుతూ వాళ్ళ యొక్క పోర్న్ సైట్స్లో వాళ్ళని అసలు బ్లాక్మెయిలింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్ మీద బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఇతని మీద కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్లో విస్తుగొలిపే నిజాలంటే కేవలం లావణ్య మీద 2-3 సార్లు హత్యా ప్రయత్నం, అట్ ద సేమ్ టైం మొన్న జనవరి 30వ తారీఖు నాడు ఈ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిన తర్వాత పూర్తిగా డ్రగ్స్ తీసుకొని మందు కొట్టి ఎవరైతే లావణ్య ఉన్నారో ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పూర్తిగా భయభ్రాంతులకు గురిచేస్తూ ఆ హార్డ్ డిస్క్ ఇవ్వని పక్షంలో పూర్తిగా చాలా రకాల ఇబ్బంది గురిచేస్తారని కూడా తను వార్నింగ్ ఇచ్చి రావడం ఆ ఫుటేజ్ కూడా నిన్న పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య ఉన్నటువంటి కేసు విషయాల్లో కూడా రాజ్ తరుణ్ గారు అప్పట్లో వెళ్ళి వీళ్ళ మధ్య కొంత సయోధ్య రాధే కూర్చే ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా హార్డ్ డిస్క్ల విషయంలో కూడా యాస్టీస్గా అంటే కాంప్లికేషన్స్ కాకుండా రాజ్ తరుణ్ గారు చాలా వరకు దీనికి సపోర్ట్ చేశారని చెప్పొచ్చు, ముఖ్యంగా లావణ్య అండ్ మస్తాన్ సాయి విషయంలో. కానీ కేసు తన స్థాయి దాటిపోయి చాలా ముందుకు వెళ్ళిన తర్వాత రాజ్ తరుణ్ గారు కూడా ఈ కేసు నుంచి ప్రత్యేకించి తప్పుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రత్యేకించి ఇక్కడ లావణ్య గారి విషయంలో కూడా మనం ఏమంత దీనిగా ఏదో క్లీన్ చిట్ ఇచ్చే ఉద్దేశం అంత కాదు. ఈ విషయంలో ఆవిడ కూడా చాలా సందర్భాల్లో మస్తాన్ సాయి లావణ్య కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి తిరుగుతూ కొన్ని అంటే కలిసి ఉన్నంతకాలం వాళ్ళిద్దరి మధ్య సయోధ్య బాగానే ఉండేది. ఎప్పుడైతే బ్లాక్ మెయిలింగ్ కావచ్చు, హత్యా ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం, ఆవిడ చేత కొంత లిక్కర్ను కూడా తాగించేసి ఆ మీద ఇతను అత్యాచారం చేసినటువంటి వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే ఇటువంటి రిలేషన్స్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ పురుషు ఇద్దరు కూడా సాన్నిధ్యం ఉండేటప్పుడు అది ఒకరికొకరు అంగీకారంతో ఉన్నారా మరొక విషయాలు పక్కన పెడితే స్పై కెమెరాస్ తోటి సీసీ కెమెరాస్ తోటి ఆ వీడియోస్ తీయడం అన్నది చట్టరీత్యా పూర్తిగా నేరం. అది ముఖ్యంగా అది చూపిస్తూ వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయడం ఇంకా నేరం. ఈ సైట్స్ని అంటే ఈ యొక్క వీడియోస్ని పోర్న్ సైట్స్లో పెడతానని చెప్తూ బ్లాక్మెయిలింగ్ చేయడం అనేది అది చాలా దారుణమైన విషయాలు. అయితే మస్తాన్ సాయి యొక్క ఒక్కొక్క విషయాన్ని వెలుగులోకి వచ్చినట్లయితే ఇతను కంప్లీట్గా ఇంతకుముందు ఏమనుకున్నామంటే కేవలం డ్రగ్స్ తీసుకునేవాడు అనుకునేవారు. తర్వాత ఎప్పుడైతే వరలక్ష్మి టిఫిన్ సంబంధించిన ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత తెలిసిందంటే ఇతను కేవలం డ్రగ్ తీసుకోవడమే కాదు డ్రగ్ పెడ్లర్లుగా కూడా పనిచేశాడని చెప్తూ కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఏదేమైనప్పటికీ కూడా కేసు ఇంకా పోలీస్ కస్టడీలో బహుశా తీసుకుంటారనుకుంటున్నాను. నేర విచారణ చేసేటప్పుడు ఇక విచారణ అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా సిరిగారు ప్రధానంగా ఈ కేసు కేవలం ఇది మస్తాన్ సాయి లావణ్య కేసు ఒకటే కాకుండా అటు డ్రగ్స్ కేసు విషయంలో కూడా ఉంది. అట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్ లావణ్య కేసు ఇది కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ఈ అశ్లీల వీడియోస్, అదేవిధంగా ఈ సైట్స్ పోర్న్ సైట్స్ విషయం సంబంధించి కూడా ఈ యొక్క అమ్మాయిల యొక్క ఫొటోస్ తీసి పోర్న్ సైట్స్లో పెడతానని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేసినటువంటి విషయాలు అంటే 3 రకాలుగా ఉన్నటువంటి కేసు విషయంలో నిజాలు ఏమిటి, ఇందులో ఎవరు తప్పిదం చేశారు, ఇక్కడ ఏ ఒక్కరిని వెనకేసుకొని రావడం మన యొక్క విషయం కాదు. కానీ ఇక్కడ ఎవరు సచ్చీలుడు అని మాత్రం అయితే మనం చెప్పలేము. ముఖ్యంగా గుర్తుపెట్టుకొస్తుంది అంటే ఈరోజు ఆమె బయటకు వచ్చారు కాబట్టి హార్డ్ డిస్క్ తీసుకొచ్చారు కాబట్టి తను నేనేందుకు క్లీన్ చిట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు లావణ్య గారు. నేను ఇక్కడ ఎవరిని చెప్పట్లేదు, ఇందులో అందరూ కలిస్తేనే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనేది ఎలా సౌండ్ ఏది వస్తుందో ఈ కేసులో పాత్రధారులు, సూత్రధారులు, జగన్నాటక సూత్రధారులు చాలామంది హస్తాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఒక ప్రైవేట్ పార్టీలో నాట్ ఓన్లీ వీళ్ళిద్దరి ఇష్యూ కాకుండా అతను వెళ్తున్నటువంటి ప్రతి పార్టీలో కూడా అక్కడ వీడియోస్ కూడా తీసి అవి కూడా పోర్న్ సైట్స్లో పెడుతూ సుమారు ఇంతకుముందు ఒక 800 వీడియోస్ ఇప్పుడు 300 వీడియోస్ ఈ రకంగా చూస్తే కొన్ని ఆల్రెడీ డిలీట్ చేసిన విషయాలు అయితే ఎఫ్సీఎల్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి రిపోర్టు ఆ రిపోర్టు ప్రకారం డిలీట్ చేసిన వీడియోస్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పెద్ద చెప్పాలంటే రచ్చ రంబోలా అంటారు చూసారంటే ఆ స్థాయిలో పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ తెలుగు సినిమా రంగంలో అంటే తెలుగు సినిమా రంగం అన్నది నేను దాన్ని అందించే ప్రయత్నం చేయట్లేదు. కానీ
సినిమా ప్రముఖులుగా సెలబ్రిటీలుగా చేసుకుంటే వాళ్ళ పార్టీలు కూడా వెళ్తూ వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్టీల్లో కూడా ఏదో ప్రైవేట్గా ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని కూడా వీడియోస్ తీసి అది కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది కాదు. దీని మీద కోర్టు ఇంకా విచారణ ఉంది కాబట్టి, న్యాయ విచారణ ఉంది కాబట్టి నిజాల తొందరలో మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.